తెలంగాణ గ్రామీణ వైద్యుల సమైక్య అధ్యక్షులైనటువంటి పంగమల్లేశం గారికి, ఎందుకంటే ఇప్పుడు అందరూ దాడుల గురించి చెప్పారు, ఎట్లా బతకాలని చెప్పారు, కానీ అసలు ఏం చేస్తే మనం తప్పించుకోవచ్చు అనేది మాత్రం తెలియాలి. అందరూ చెప్పింది ఒకటే చెప్తే నేను చెప్పిన దానికి తేడా ఉంటది. కాబట్టి అన్న పంగమల్లేశం అన్న గారికి ఒకసారి ఆ శాంతిపేటలో మీటింగ్ అయినప్పుడు ఒకసారి చెప్పిన, అన్న వాళ్ళు పిలుతారు వీళ్ళు పిలుతారు అందరూ పోతారు అన్న, ఎవరైతే ముందు పడుతున్నారన్న, లాస్ట్ అండ్ ఫైనల్ మీరు ఉద్యమం చేయండి, దాని వెనకాల మేము అందరం ఉంటాం, వరంగల్ జిల్లా ఉంటాం, తోట అందరూ ఉంటాం అని చెప్పడం జరిగింది. అన్నగారు దానితో పాపం చాలా ఇబ్బంది పడి చాలా కష్టపడి ఎంతో ప్రయాసాలు ఓర్చుకొని ఎన్నో రకాల వాటిని అన్నను మీకు తెలియదు కాదు, అన్నను హౌలా రోజు కూడా చేసారు. ఒకసారి పెట్టినప్పుడు మీటింగ్ ఇక్కడ పెట్టినప్పుడు 300 మంది 400 మంది వరకు పర్మిషన్ ఉండే, కాబట్టి అన్నగారిని అవగాహన చేసి పాపం ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. అయినా కూడా పాపం ఆయనకు ఆశ్చర్యం ఏంటంటే ఈ యొక్క పని చేయాల్సిన అవసరం లేదు, అయినా కూడా ఆయన ఆర్ఎంపీ దాంతోనే పైకి వచ్చింది కాబట్టి ఆర్ఎంపీ కోసం ఆయన కష్టపడతాడు. కానీ ఇందులో ఇన్ని గ్రూపులు ఉన్నాయన్న సంగతి మీకు తెలియదు. వాస్తవం ఏంటంటే నాకు తెలియదు, నేను కూడా కొత్తగా వచ్చిన. ఈ సంఘం అంటారు ఆ సంఘం అంటారు, 30-40 సంఘాలే రాష్ట్ర నాయకులు. అసలు ఒక దేశానికి ఒక ప్రధానమంత్రి ఉంటాడు, అదే రకంగా ఒక సీఎం ఉంటాడు, కానీ మన దగ్గర మాత్రం 20 నుంచి 30 మంది రాష్ట్ర నాయకులు ఉన్నారు. ఏ నాయకుడి దగ్గర పోవాలని అర్థం కాని పరిస్థితుల్లో మేము ఉన్నాం. ఈ నాయకుడు పిలుస్తాడు, ఆ నాయకుడు పిలుస్తాడు, అసలు ఎవరైతే పని చేస్తే అందరూ కలిసి రాని చెప్పి సమైక్య పెట్టుకున్నది వీళ్ళే, చేసింది వీళ్ళే. కానీ ఈ రోజున ఆ సమైక్య కింద వీళ్ళు రావడం లేదు. ఎందుకు రావడం లేదంటే ఇగోలు, నాకు పేరు రావాలి నాకు పేరు అని చెప్పేసి మన ఆర్ఎంపీలు అందరూ సర్వనాశనం చేస్తారు. వాస్తవం చెప్పాలంటే వీళ్ళ ఇగోల వల్ల మనందరం సర్వనాశనం అవుతాం. ఎందుకంటే వాళ్ళందరూ దే ఆర్ వెరీ సెటిల్డ్ పర్సన్స్, బాగున్నారు. మనం ఈ రోజున ఇంజక్షన్ ఇస్తే బతికే రోజులు ఉన్నాయి మనకు, అంతేగాని ఈ రోజున మన గురించి ఆలోచన ఇవ్వలేరు. అందరు వెరీ సెటిల్డ్ పర్సన్స్, కార్యాలతో పోతాను చేస్తాను. కానీ మరి మనము ఒక నాయకుడికి ఫోన్ చేస్తాను అంటే మీరు ఆగాలయా, ఇంజక్షన్ ఇవ్వద్దు, మీరు ఏం చేసి బతకాలి అంటే ఏం చేయవలసిన ఆగాలి మీరు అంతే అంటాడు. మరి ఏంటన్నా మన 2 రోజుల నువ్వు ఏదో ఎత్తా చెప్పినా ఏదో పీక్తా చెప్పినా ఏం పీకలేదా అంటే గట్లాంటి మాటలు మాట్లాడదంటే మరి ఏం మాట్లాడలో మరి 6 నెలలు అయితే చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళకి ఏం చేశాను మరి ఆయన అడిగితే వాళ్ళ కోపం వస్తుంది. కానీ ఇప్పుడు ఈ రోజులలో మనము దొంగలం అనేసరికి ఎంత బాగా అనిపిస్తుంది తెలుసా. దొంగతనం చేసుకోవడానికి దొంగలం. కానీ ఈ రోజున డాక్టర్ సాబ్ బాగున్నాం అంటారు, డాక్టర్ సాబ్ మంచిగా రోజులు పోయి వాళ్ళు చెప్పినట్టుగా మనం బోర్డు వీకేసినాం, ప్రాథమిక చికిత్స తీసేసినాం. అయినా కూడా మనకు ప్రజల దగ్గర నుంచి చాలా బాగా ఆదరణ ఉన్నది ఇప్పటికి కూడా. కానీ ఇప్పుడు మా దగ్గర మేము ఆ రోజున మా వరంగల్లో పనిచేసినప్పుడు మా ప్రజలందరూ బ్రహ్మరథం బట్టి మా పైన దాడులు జరిగితే మేము వస్తాం, వాళ్ళ సంఘాలు చూస్తామని చెప్పడం జరిగింది. అదే రకంగా మన సిరిసిల్ల రాజన్న జిల్లాలో ఒకటో రోజున 130 మంది మేము దాడులు చేసినప్పుడు వాళ్ళ నాయకత్వం కరెక్ట్ ఉండడం వల్లనే జరిగింది. అదే రకంగా ప్రతి జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వం కానీ ప్రతి జిల్లాలో ఉన్నటువంటి మండలాధ్యక్షులు కానీ స్టాండర్డ్ గా ఉన్నది. ఈ సంఘం ఆ సంఘం 10 మంది కలిసి ఒక సంఘం 5 మంది సంఘాలు పెట్టుడు కాదు, కానీ ఆర్ఎంపీకి న్యాయం చేసేటువంటి సంఘాలు ఉంటేనే మనం బాగుపడతాం. మనం దొంగలం కాదు, లంగరం కాదు. 4-5 సంవత్సరాలు హాస్పిటల్లో పనిచేసి ఎన్ని రకాల పని చేసినామంటే మీరు ఎలా కొత్తగా పాతలో అయితే వాళ్ళ కార్ల కాయలు తుడిచినాం, అన్ని చేసినాం, డ్రైవింగ్ చేసినాం, చెప్పులో కుట్టించినాం. ఇంకా వీళ్ళు చేసే పనులన్నిటికీ మనం ఉన్నాం. కానీ ఆ రోజు వాడుకున్న వాళ్ళంతా ఈ రోజున హాస్పిటల్ డెవలప్ అయిన తర్వాత మన మీదే దాడులు చేసి మన పైననే మనం దొంగలుగా సృష్టించి ఈ రోజున మన కడుపు కొడుతున్నారు. ఇప్పటికే మనందరం చాలా ఇబ్బందులు ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇంజక్షన్ చేస్తేనే గ్లూకోజ్ పెట్టిస్తలేరు. మరి ఎవరైతే మనకు పైసలు ఇస్తారు? ఇంజక్షన్ ఇస్తేనే పైసలు ఇస్తారు మనకు. ఇంజక్షన్ ఇస్తే వాళ్ళు మరి ఏమన్నా ఏదో డైక్లోఫినాక్ నార్కోటిక్ డ్రగ్స్ అని అది కానీ మరి ఏమి చేయాలి మరి పేషెంట్ కు? నార్కోటిక్ ముచ్చుకుంటాం మనకి ఏమిస్తాం, మనం కిడ్నీలో పెద్ద మనకి ఏమిస్తాం. కాబట్టి మా పైన విపరీతంగా దాడులు చేసేది వీళ్ళే. తర్వాత వీళ్ళే మనం ఇస్తారు, వీళ్ళు హాస్పిటల్ డెవలప్ అయ్యేలాగా వాడుకుంటారు. మంచిగా ఎంత మంచిగా వాడుకుంటారు అంటే ఇక చెప్పండి, ఇక అంత మంచిగా వాడుకుంటారు. అన్ని చేస్తాం, లాస్ట్ వచ్చినాక దొంగలంట. ఒకరేమో దొంగలు అంటాడు, ఒక తెల్లారి ఆడిస్తాడు. ఏంటి పరిస్థితి? మేము దొంగలమా లంగలమా మాకు అర్థమవుతుంది. కాబట్టి దయచేసి ఇప్పుడు మన పంగమల్లేశం గారు ఒక్కసారి వినండి అన్న, ఇక్కడ దాకా తీసుకొచ్చినన్న చాలా సంతోషం. మీరు దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి మా ఆర్ఎంపీలకు శిక్షణ ఇచ్చే విధంగా అదే రకంగా మాకు న్యాయం జరిగే విధంగా చేయాలి. ఎందుకంటే మా వరంగల్ జిల్లా మొత్తం ఎప్పటికీ మీకు చాలా అండగా ఉంటుందన్నా. ఎందుకంటే అందరు చెప్పే కోణం వేరే చెప్తున్నా. కాబట్టి
ఎవరెవరో సంఘాలు పెట్టి ఏదేదో చేసి మనల్ని ఇబ్బంది పెట్టారన్నా. త్వరలో ఒకసారి భారీ ఎత్తున బహిరంగ సభ పెట్టాలి అన్నగారు, అన్నారు. ఒక్కసారి మీరు భారీ ఎత్తున బహిరంగ సభ పెడితే మేము దాదాపుగా ఒక 20 నుంచి 30,000 మంది మొత్తం వచ్చేసి బహిరంగ సభను మేము విజయవంతం చేస్తామన్నాం. ఎందుకంటే మీరు ఎంత కష్టపడుతున్నారో మాకు తెలుసు, మేము చూస్తున్నామన్నా. ప్రతిసారి మీకు ఫోన్ లో మాట్లాడుతున్నా, మీరు ఎంత కష్టపడుతున్నారు, ఎంత చేస్తున్నారు. మా ఆర్ఎంపీలకు మీరు చేయాల్సిన అవసరం, ఎందుకంటే మీకు ఆల్రెడీ షెడ్యూల్ కాబట్టి మీరు మా కోసం కష్టపడుతున్నారు, చాలా సంతోషం. మీరు ఖచ్చితంగా ఇక్కడ దాకా తీసుకొచ్చారన్న పొసకొచ్చిందిగా కోసఖచ్చితంగా దేనికి కూడా మీరు భయపడకుండా, దేనికి కూడా మీరు ఆల్రెడీ తెలంగాణ ఉద్యమంలో చాలా ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి కాబట్టి అన్న కోసకొచ్చింది మమ్మల్ని అందరూ రోజులు పెడతారు. దయచేసి మీరు మమ్మల్ని కోసకొచ్చింది కాబట్టి దీన్ని ఏదో ఒకటి చేయండి. ఇంకో విషయం మీటింగ్ అయినా రేపు దాని స్టార్ట్ రేపు రేపు స్టార్ట్ అయితే ఆల్రెడీ వాళ్ళందరూ ప్రణాళిక చేసుకుంటారు. మనం ఎప్పుడు మీటింగ్ పెట్టినా తెల్లారి దాడులు చేస్తారు. కాబట్టి ఎవరు భయపడకండి, ఎవరి పరిధిలో వాళ్ళు వైద్యం చేయండి, వైద్యం చేసుకోండి. అంతేగాని ఇష్టం వచ్చిన కొంత ఇంట్లో కూడా చెప్తే తినట్లేదు. కొంతమంది తిరుపతిలో బోర్డు పెడతారు, ఫోన్ చేస్తే కూడా వాళ్ళు ఏదో మాట్లాడతారు. కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి నాయకులు కానీ మండల అధ్యక్షులు కానీ ఎవరైనా కానీ దగ్గర ఉండి మీరు ఒక పంపేసుకొని అలాంటి చేసుకుంటే బాగుంటుందని మా యొక్క అభిప్రాయం. అదే రకంగా మన మిఠపల్లి రాజమౌళి గారు చాలా బాగా కష్టపడి ఎంతో చేస్తున్నారు. పాపం అన్నగారికి ప్రత్యేకంగా హుసేన్ గారు హైదరాబాద్ లో పాపం ఆయన సంపాదన అంతా ఓటుకొని ఖర్చు పెట్టుకొని తిరుగుతుండ్రు. కాబట్టి కార్యకారిగా వీళ్ళు గారి వీళ్ళు చాలా బాగా కష్టపడుతున్నా. మా అందరినీ మీరు దృష్టిలో పెట్టుకొని మీ అందరికి మేము కంపల్సరిగా మేము అండదండగా ఉంటామన్నా. వరంగల్ జిల్లానే కాకుండా నిజామాబాద్ టోటల్ కానీ వాళ్ళకు ఒక 20% ఉన్నారు, వాళ్ళు 10% ఉన్నారు. అంటే ఎవరంటే మన దగ్గర ఓడిపోయిన వాళ్ళు, అదే రకంగా పక్క పోయిన వాళ్ళు అందరు కలిసి కమిటీ వేసుకున్నారు వాళ్ళు. ఎందుకంటే వరంగల్లో మీటింగ్ పెట్టాలంటే వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఎవరో తెలియకుండా వాళ్ళు మీటింగ్ పెడతారు. నేను ఫోన్ చేస్తే వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఉన్నది పల్లెటూరు అంటారు. ఇప్పటి వరకు వరంగల్ జిల్లా అధ్యక్షుడు తెలియదు. అదే రకంగా ఎవరి జిల్లాకు తెలియకుండా వాళ్ళు మీటింగ్ పెట్టి ఎవరు నలుగురు చూసుకొని వాళ్ళని పడుకొని కంపేసి దుర్గ కమిటీ అంటారు. వీటినే కంపేసి ఈయన అధ్యక్షుడు. మండల కమిటీలో ఏర్పాటు చేసిన వాళ్ళు, మేకర్ షాపులు ఉన్న వాళ్ళు వాళ్ళని కూడా పెట్టి ఒక కమిటీ ఈయన మండల అధ్యక్షుడు అని చెప్పి అలాంటి వాళ్ళని పట్టుకొని తిరుగుతారు తప్ప కరెక్ట్ గా ఒక నాయకుడు అంటే ఖచ్చితంగా 5 నుంచి 10,000 20,000 మంది ఉంటున్న వాళ్ళ నాయకుడు. కానీ వాళ్ళు వెనక ఎంతమంది ఉన్నారు ఒకసారి వాళ్ళ విజ్ఞతకు వదిలిపెడుతున్నాను. అదే రకంగా మా వరంగల్ జిల్లా ఎప్పుడైనా సరే ప్రతి ఉద్యమానికి, ఎందుకంటే మా వరంగల్ అనేది కోరుగడ్డ, మా అంత ఏకదాటిపోయిన మేము 13 మంది మండలాధ్యక్షులతో ఏకగ్రీవంగా ఎన్నికైనా, మొట్టమొదటిసారి ఎన్నికైనా. అంతేగాని ఎవరెవరు అధ్యక్షులు అని చెప్తున్నా అలాంటిది ఏం లేదండి. ఒకవేళ అధ్యక్షులు ఉంటే వాళ్ళ ప్రూఫ్ ఏమనండి, వాళ్ళ మండలాధ్యక్షులు పేరు చెప్తే మేము సంతోషం.